ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఎలా ఉంది? గడిచిన 2 సంవత్సరాల్లో ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? ప్రజా సంక్షేమం ఎటువైపు ఉంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? తెలుసుకునే ప్రయత్నమే పబ్లిక్ టాక్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం సిద్ధార్థ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది వాకర్స్ అందరూ కూడా వాక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు చాలా మంది పెద్దలు ప్రముఖులు కూడా ఉన్నారు. వారిని అడిగి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది, అదేవిధంగా గతంలో జగన్ పరిపాలన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏ పరిపాలన బాగుందో, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్. అవునండి, స్టిల్ దే నీడ్ సమ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే మేబీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఏంటంటే ఆయనకి ఇప్పుడు ఉన్నట్టుగా ఏదో మనం ఉన్నటువంటి తాజ్మహల్ లేకపోతే ఇంకోటి అవ్వదు వాళ్ళు చేసిన చండాలానికి. బట్ ఏంటంటే ఆ ఫండ్స్ ఉండాలి కాబట్టి ఆయన ఏదో విధంగా ఎన్నో చేస్తున్నారు కాబట్టి కనీసం ఎంప్లాయ్మెంట్ అనేది కంపల్సరీ కావాలి. ఎంప్లాయ్మెంట్ ఉంటే కనుక ఆయన ఇంకొక 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ పెంచుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ ఒక్కటి ఉంటే మాత్రం తిరిగి ఉండదు. అదొక్కటి చేయగలిగితే సాఫ్ట్వేర్ గూగుల్ లాంటి ఇవన్నీ కూడా ఇంకా ఉండాలి సార్. తెస్తున్నాం అని పేర్లు కనిపిస్తున్నాయి కానీ ప్రాక్టికాలిటీ కనబడట్లా. ఇప్పుడు అవతల మీరు ఎంత చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అవసరం లేదు. పీపుల్ నీడ్ చేతిలోకి రావాలి. చేతిలోకి రాకుండా నాకు అది ఉంది ఇది ఉందని పేపర్లోనూ టీవీలోనూ వస్తే అది ఉపయోగం ఉండదు సార్. రేపు ఎలక్షన్స్ టైంలోనే ఇవే బ్యాడ్ అయిపోతుంటాయి. అది చేస్తానన్నారు, ఇది చేస్తానన్నారు, ఇప్పుడు వచ్చి పుష్కర కాలం అయింది. ఈ న్యూస్లో ఇవన్నీ తప్ప ప్రాక్టికాలిటీ ఇప్పుడు చేతిలోకి ఇది వస్తేనే జనాలు ఆస్వాదించేది, ఆ మనసులో పడేది. లేకపోతే ఎంప్లాయ్మెంట్ లేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇవాళ మీరు గమనిస్తే ఏ వ్యాపారస్తుడు సంతోషంగా లేడు. వ్యాపారాలు అన్నీ డౌన్ అయిపోయినాయి. మరి అది ఎందుకైంది ఏంటని అనేది ఇప్పుడు డీమార్ట్లని ఇవని వాటిని ఎంత ప్రమోట్ చేస్తున్నారు మీకు తెలవంది ఏం లేదు. ఇప్పుడు ఈ స్విగ్గీలని జొమాటోలని అవి కొంచెం కన్సిస్టెన్సీ అవన్నీ కూడా కొంచెం రూల్స్ పెట్టుకోవాలి. ఇల్లు బతకాలి, వాళ్ళు బతకద్దు అనట్లా. బట్ ఏంటంటే వాటికి కొన్ని రూల్స్ పెట్టి కట్ చేస్తే వీళ్ళు బతుకుతారు సార్. చిన్న వ్యాపారాలు లేకపోతే అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. మన తరంకి కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ చేస్తుంది ఎక్కడ? ఆ చిల్లర కొట్టుల్లోనూ ఆ కొట్టుల్లోనూ. నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు 8 గంటలు చేద్దాము, ఏ రిలయన్స్లో చేద్దాం, ఏ మెట్రోల్లో చేద్దాం, ఏది సుఖపడుతూ చేద్దాం, ఏది స్విగ్గీలో అయితే ఇన్ని గంటలో చేయొచ్చు, ర్యాపిడోలో వేస్తే ఎంత వచ్చుద్ది 30,000 వస్తుంది. బట్ వీటిల్లో చేయకూడదు, కష్టపడకూడదు, ఈజీ మనీ కావాలి. ఇది యాటిట్యూడ్. ఇవి కొన్ని ప్లాన్ చేసి సారు దాన్ని అన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ స్ట్రీమ్ లైన్ అవుద్ది సార్. 10 మంది బతుకుతారు, 10 మంది కాదు 1000 మంది బతుకుతారు.
బట్ అది అనేది కొంచెం ఫోకస్ చేస్తే ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఏదన్నా కొంచెం అది దాని మీద దృష్టి పెట్టి ఇవన్నీ కట్ చేసుకుంటే నిజంగా సూపర్గా ఉంటుంది. వాళ్ళు చేస్తుందంతా బాగుంది, బట్ పీపుల్ నీడ్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్. వాళ్ళు చూడండి సార్, ఒక సందుకి వెళ్తే ఒక 10 టూలెట్ బోర్డులు ఉంటాయి ఒక్క సందులో. ఎందుకున్నాయి? అప్పుడు ఏమన్నారు, వస్తుంది ప్రభుత్వం వస్తుంది, అమరావతి క్యాపిటల్ వస్తుంది, ఇంకేముంది మొత్తం పెరిగిపోతుంది, ఫుల్ అయిపోతాయి అన్నారు. వాళ్ళు వచ్చారు, నాశనం అయింది. మళ్ళీ వీళ్ళు వచ్చారు, తీసేయాలి మొత్తం అటు మైగ్రేట్ చేశారు. అటు మైగ్రేట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా టూలెట్ ఖాళీ అయిపోయినాయి కదా. ఆ డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఆ టూలెట్ బోర్డులు గిడ్లు ఏమి ఉండవు. వాళ్ళు ఖాళీ అయితే రావట్లే, ఏ వ్యాపారం బాగుంది? దాని మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. అక్కడ ఓన్లీ అమరావతికో లేకపోతే వేరే చోటకో డిపెండ్ కాకుండా. అవును. మరోవర్ ఇంకోటి ఏంటంటే, మీరు గమనించారో లేదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ క్యాపిటల్ నడుస్తున్న దానిలో కూడా ఇండస్ట్రీస్కి సంబంధించిన రా మెటీరియల్ కానీ ఏదైనా సరే ఆ ఏరియా వాళ్ళే సప్లై ఇస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా బతకాలి కదా. నేను విన్నది ఏంటంటే, ఇక్కడి నుంచి సిమెంట్ పంపిస్తున్నారు, దింపి మళ్ళీ అప్లోడ్ చేయించి రిటర్న్ పంపించారు సార్. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ ఏరియా మాది, మేము బతకాలి అని అనుకోవడం రాంగ్ కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళి మన పిల్లలు చదువుకున్నారు, మన పిల్లలు జాబ్ చేస్తున్నారు. మరి అదే వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి మన ఊర్లో, మన అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుంటే వ్యాపారాలు వస్తాయని మీరు అనుకుంటారు, నేను అనుకుంటా. మరి అది ఎక్కడ ఉంది? వాళ్ళు రిజెక్ట్ చేశారు సార్. నేను విన్నాను, నేను చూశాను కదా. ఇప్పుడు అటువంటి మరి కట్ చేసుకోవాలి కదా. అందరు బతకాలి కదండి. ఇప్పుడు నువ్వు ఇవాళ నెక్స్ట్ కన్సైన్మెంట్ నువ్వు, నెక్స్ట్ కన్సైన్మెంట్ నువ్వు డివైడ్ చేసుకోండి. అంతేగాని అందరూ ఒకళ్ళే ఆ ఏరియా వాళ్ళే ఇస్తానంటే అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు అక్కడ ఏం లేదు, ఇవాళ అవి ఉన్నాయని చెప్పి పెట్టుకున్నారు మీరు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైవ్వాలి? ఆ రేటుకి ఇస్తే ఇవ్వండి, లేకుంటే మేము ఇవ్వమని చెప్పండి. తప్పు కాదు, అది తప్పు కాదు. బతకాలి కదా అందరూ బతకాలి. ఈ 2 ఏళ్ల పరిపాలనలో అమరావతి మీద దృష్టి పెట్టిన మాట వాస్తవమే. కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ ఉండాలి కాబట్టి. అలాగే రైతుల గురించి కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదే జరిగింది, అదే ఈసారి కూడా చేస్తున్నారేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కొంచెం డెవలప్మెంట్ కావాలి, కాదనట్లేదు. డెవలప్మెంట్ వస్తే ఉద్యోగాలు ఉంటాయి, యూత్కి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ అట్లాగే రైతులను కూడా, మనకి రైతులే మూల ఆధారం రాష్ట్రానికి, వాళ్ళు లేకపోతే ఏం లేదు. సో దాని మీద ఇంకా ఫోకస్ చేస్తే కొంచెం ఎక్కువ అందరికీ ఉపయోగపడినట్టుగా ఉంటుంది. ఇంకా కొంచెం ఏంటంటే రూమర్స్ ఉంటా ఉన్నాయి గవర్నమెంట్ మీద. కొంతమందిని ఫేవర్ చేస్తూ ఉన్నారు, ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే లబ్ధి పొందుతున్నారు, కొన్ని సామాజిక వర్గాన్ని అసలు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఉంది. కాబట్టి ఈసారి దాని మీద ఫోకస్ చేసుకుంటే అందరికీ అవకాశం ఇచ్చి ఉన్నట్టు ఉంటుంది, అందరికీ కార్యక్రమాలు జరిగినట్టు ఉంటుంది. గవర్నమెంట్ ఉన్నందుకు ప్రజలు కోరుకునేది కూడా అదే. సో అది రైతులే మెయిన్. లాస్ట్ టైం జగన్ గారి ప్రభుత్వం కానీ రైతుల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఆ 46% మార్జిన్ రావడం కూడా రైతుల్ని ఫోకస్ చేయడం వల్లే వచ్చింది. సో ఈసారి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రభుత్వం మంచి పరిపాలన ఇచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా వినే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి సార్? గవర్నమెంట్ స్కీమ్స్ అయ్యన్నీ ఉన్నాయి, ఇంకేమైనా రావాలంటారు? అనవసరం అంటారు? లేదు, ఉన్నాయి, ఉండాల్సిందే. కాకపోతే ఏంటంటే ఈ పెన్షన్లు ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రజల్లో పనిచేసే వాళ్ళు తక్కువైపోయారు. మనం రాష్ట్రంలో కట్టుబడులు ఉన్నాయేమన్నా కానీ పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఉన్న రాష్ట్రాల వాళ్ళు ఏంటంటే నాకు వచ్చిన పథకాలు సరిపోతున్నాయి, లేసి పథకాలు తీసుకున్నాం, స్కిల్ ల్యాబ్ దొరకట్లేదు, రావట్లేదు పని కూడా. ఇంట్లో వచ్చిన 3,000 4,000 నెలలుగా వస్తున్నాయి. సో దాంతో సరిపోతున్నట్టు వాళ్ళు రావట్లేదు, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మన రాష్ట్రంలో కన్స్ట్రక్షన్స్కి మనం వాడుకునే దానికి పక్క రాష్ట్రం మంది తెచ్చుకుంటున్నాం అంటే అది ఉన్న రాష్ట్రాలకు ఉపాధి ఇచ్చినట్టు అవ్వదు కదా. ఒక అమరావతి కన్స్ట్రక్షన్ కొన్ని వేల మంది స్కిల్ లేబర్ పనిచేస్తూ ఉన్నారు. సో మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నప్పుడు మన రాష్ట్రం వాళ్ళకి ఉపయోగపడితే అది ఉద్దేశం ఉండాలి. కానీ మన దానిలో డెవలప్మెంట్ చేసుకుంటే పక్క రాష్ట్రాల వాళ్ళని పిలుచుకొని చేసుకుంటున్నాం అంటే మన దానిలో లేకపోవటం అనేది ఉండాలి, ఉన్న వాళ్ళు ముందుకు రాకపోవటం అనేది ఉండాలి. ఏదో జరుగుతుంది టైప్ వర్కర్ లేరంటారు మన దగ్గర, అందుకని వీళ్ళు పక్కన రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారా? లేకపోవటం కాదులేండి, అది లేకుండా ఎట్లా ఉంటారులే. కానీ అంత స్కేల్లో మన దగ్గర ఉన్నారు. పొద్దున పూటలు వేస్తే అండిల మీద చాలామంది జనాలు ఉపాధి కోసం
ఎక్కడో వర్క్ దొరకపోవడం చూస్తున్నారు కదా, అడ్డాల మీద దొరుకుతూ ఉన్నారు, పని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంచెం దాని మీద కొంచెం ఫోకస్ చేసి కొన్ని వాళ్ళని ఒక 10 మంది తెచ్చుకుంటే మనలో 20 మందిని ట్రైన్ చేసుకున్నట్టు కానీ అట్లా యూజ్ చేసుకుంటే ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళకి ఉపయోగపడుతుంది, జనాలకి వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. కనీసం 3 ఏళ్ళని మినిమం పడుతుంది కదండి. ఈ 3 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే నీకు ఉపాధి హామీలు ఇస్తున్నాం కదా, బెనిఫిట్స్ ఇస్తున్నాం, స్కీమ్స్ ఇస్తున్నాము అనేదానికన్నా ఇట్లాంటి వర్క్స్ మీద ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి నష్టం లేదు. 500 ఇచ్చే దగ్గర 600 ఇవ్వచ్చు. వాడు పని చేయడానికి ముందు వస్తే అది యూజ్ బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా సజెషన్ ఇస్తారా? గవర్నమెంట్ మంచి సజెషన్ ఉంటుందండి వాళ్ళకి. కామన్ పీపుల్ పరంగా మామూలుగా ఇప్పుడు మీరే కాకపోయినా మీరు విన్నది కానీ చూసింది కానీ ఈ టైప్ ఉంటుంది బాగుంటుంది అన్నట్టు బాగుంటుంది అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఆ విషయంలో మనం బాగున్నాం బాగాలేదని ఎట్లా ఉంటుందంటే కంపారిజన్లో తెలుస్తుంది. పక్క రాష్ట్రంలో మన విజయ్ గారు వచ్చిన్నారు, స్కూల్స్ పరంగా అండ్ ఎడ్యుకేషన్ పరంగా మంచి రిఫర్మేషన్ తీసుకొచ్చారు. స్కూల్ ఫీజు లిమిట్ చేయటం, ఇంత మించడానికి వీల్లేదని చెప్పేసి. సో అట్లా కొన్ని తీసుకొస్తే మాకు బాగుంటుంది. ఇప్పుడు ఆ స్కూల్ ఫీజు విషయంలో కూడా బెంచ్ మార్క్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఈరోజు స్కూల్స్ పరిస్థితులు ఎట్లా ఉందంటే పేరెంట్స్ అందరూ కష్టపడి పిల్లల్ని చదివించడానికి. రెండో విషయాలు పిల్లల గురించి ఆలోచించారు పేరెంట్స్. ఒకటి హాస్పిటల్ దగ్గర, ఇంకోటి స్కూల్ దగ్గర. మా పిల్లలు లక్షలను ఖర్చు పెడతాం, 4 లక్షలను ఖర్చు పెడతాం స్కూల్ కోసం అంటున్నారు. అది ఎవరిని బాగుపడటం చేసిందో తెలియదు. ఒక పిల్లలు ఈ రోజున ఇంటర్నేషనల్ స్కూల్లో సీట్ రావాలంటే 4 లక్షల ఫీజు. మామూలు స్కూల్లో ఫీజు సీట్ తీసుకోవాలంటే మినిమం 60,000 ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతిపాదన ప్రకారంగా వాళ్ళు సంవత్సరానికి ఒక పిల్లడి మీద ఖర్చు పెట్టే డబ్బులు 76,000. ఆ ఒక్క సంవత్సరానికి ఒక పిల్లడి మీద 76,000 ఖర్చు పెట్టినప్పుడు క్వాలిటీ ఎంత ఉండాలండి? క్వాలిటీ ఇస్తున్నారు అనుకున్నప్పటికీ అందరికీ తెలియాలి కదా. ఈరోజు పిల్లోడు ఇంటర్నేషనల్ స్కూల్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాడు? పేరెంట్స్కి డబ్బులు కాదండి, అప్పులు చేసి చదివిస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలంటే 10 లక్షల డొనేషన్. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు, విట్ యూనివర్సిటీలు అన్నీ వచ్చినాయి మనకి. దానిలో 25% ఈ ఎకనామికల్లీ పూర్ పీపుల్కి క్యాప్ ఉంది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఎన్ని లక్షలు చదువు పెట్టి పేరెంట్స్ చదివిస్తున్నారు? ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కువ రిఫార్మ్స్ తేవాలి. ఇప్పుడు అదే కదండి మెయిన్. ఒక కూలోడు కూడా నేను కూల్ చేసుకున్న పిల్లలు చదువుకోవాలి ఎందుకు అనుకుంటాడు? వాడి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా రిఫార్మ్స్ తేవాల్సిన అవసరం ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు, అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అంటే ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి చేయాల్సిన పని అండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి సెట్ అయితే స్టేట్లో ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతాయి. ఈరోజు నిరుద్యోగ యువత ఎందుకున్నారు? వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మనకి ఉద్యోగాలు చేసుకుంటున్నారే, మన రాష్ట్రాలకు ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? ఎక్కడ లోపం ఉంది? వాళ్ళకి ఇచ్చే స్కిల్లో లోపం ఉందా, లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో లోపం ఉందా? అది స్టార్ట్ చేయాలండి. ఎక్కడో చాట ఏదో పాయింట్లో స్టార్ట్ చేయాలి. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు. ప్రజలకి స్కీమ్స్ ఇస్తున్నాము, ఫ్రీ బస్సులు ఇస్తున్నాము, పెన్షన్లు ఇస్తున్నాము, అట్లా లేదా లైక్ 15,000 అమ్మఒడి ఇస్తున్నాం అన్నారు. కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు యూజ్ అవుతుంది? లాస్ట్ గవర్నమెంట్ ట్యాబ్స్ ఇచ్చారు, బైజూస్ వారితో కాంట్రాక్ట్ తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ ప్రోడిజీ అది పెట్టుకొని అది ఈ రోజుకి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఉంది అనుకున్నాం, దాన్ని ఎట్లా పట్టించుకుంటున్నారు లేదు గవర్నమెంట్. 7 lakhs ట్యాబ్స్ ఇచ్చారండి, 5 lakhs 7 lakhs ట్యాబ్స్ ఇచ్చారు అందరి పిల్లలకి. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ అది ఇంప్లిమెంట్ అవుతుందా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లాలా, లేకపోతే అక్కడ ఆపేసి కొత్త దాన్ని ఫాలో అవ్వాలా? అదన్నీ తెలియదు. అడిగితే ఏమంటున్నారంటే పాడైపోయినాయని చెప్తున్నారు. మరి అంతకుముందు ఎయిమ్స్ ఇచ్చున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు, అంటే ట్యాబ్స్ పాడైపోతే మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు అన్నారు కదా. వాళ్ళకి ఎయిమ్స్ ఉంది కదా, వాళ్ళకి కొన్ని కోట్లు ఇచ్చున్నారు కదా. సో ఒక గవర్నమెంట్ పెట్టింది ఏంటంటే ఇంకో గవర్నమెంట్ నచ్చకపోతే దాన్ని ఆపేస్తున్నారు. మరి ఆపేయటం ముందు తీసుకెళ్ళాలని ఇంకేం చేయాలి, దాన్ని ఎట్లా రికవరీ చేసుకొని మళ్ళీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం చేయాలని చూసే బదులు లాస్ట్ టైం బైజూస్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. మరి సార్ నువ్వు ఈ గవర్నమెంట్ కొత్తది తీసుకురావాలి కదా. సరే ఆ బైజూస్ బాగాలేదు, కొత్తది తీసుకురండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయించండి, ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకొని రండి. సో చాలా ఖర్చు పెడుతుందండి ఎడ్యుకేషన్ పరంగా. చాలా ఖర్చు పెట్టినప్పుడు దాన్ని కరెక్ట్గా యూటిలైజేషన్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూత్కి మనకు ప్రాపర్గా స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అంతా ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి. అదే కదండి ఫ్యూచర్. ఈరోజు ఇన్వెస్ట్మెంటే నెక్స్ట్ ఫ్యూచర్కి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ స్టేజ్లో అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే గవర్నమెంట్కి ఫండ్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అమరావతి డెవలప్మెంట్ మీద ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం రిఫార్మ్స్ తీసుకొస్తాయి.
అది అందరికీ బెనిఫిట్ అవుతుందని నా ఉద్దేశం. డబ్బులు ఉన్నాడు పిల్లలు మంచిగా చదివిస్తున్నాడు, డబ్బులు లేనాడు గవర్నమెంట్ స్కూల్లో చేర్చలేకపోతున్నాడు. అదే అండి, ఎడ్యుకేషన్ ఒకటి, రైతుల మీద ఒకటి డెవలప్మెంట్ చేయాలి. అది జరుగుతూనే ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే డెవలప్మెంట్ లేకపోతే మన స్టేట్కి ఫ్యూచర్ లేదు. అది కూడా జరగాలి. ఈ 3 ఏరియాస్ ఫోకస్ చేస్తే గవర్నమెంట్ ఇంత ముందు గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా పద్ధతి ప్రకారం చేస్తుందండి. హామీలు ఒక్కొక్కటి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అన్ని ఒకసారి కాకపోయినా కానీ మరి ఫైనాన్షియల్ బడ్జెట్ కూడా చూసుకొని ఆమె ప్రత్యేకంగా ఉద్యోగస్తులు, మేము రిటైర్డ్ ఎంప్లాయీ, నేను మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అంతకుముందు బకాయిలు పెట్టిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వీరు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బడ్జెట్ వదులుతూ ఒక 12,000 కోట్ల దాకా మా బకాయిలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో హ్యాపీగా, మేమైతే హ్యాపీగానే ఉన్నాం. మీరేమైనా సలహా ఇస్తారా గవర్నమెంట్కి? ఎట్లా ఉంది జనాల నుంచి? ఏమన్నా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా సార్? సలహా అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ ఫుల్ఫిల్ చేస్తే గవర్నమెంట్ జనం అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే సార్, మిగతా వాళ్ళ సంగతి ఏమంటున్నారు? మిగతా రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అందరూ హ్యాపీగా ఉన్నట్టే. 90% బాగానే ఉందండి. ఒక 10% లోటుపాట్లు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వర్గాలకు కొంచెం బాగా న్యాయం జరుగుతుంది, కొన్ని వర్గాలకు అందుబాటులోకి రావట్లేదు. రైతులుగా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పల్లెటూరులో రైతులు ఉన్నారు, ఆ రైతులకు ఏ విధమైన ఉపయోగాలు లేవు. ఇప్పుడు మామిడి తోటలు అవి ఉన్నాయి, మామిడి తోటల మార్కెటింగ్ లేదు, మామిడికాయలు కొన్నవాళ్ళు లేడు రైతు దగ్గర. ఒక్కొక్క మామిడి తోట ఎకరానికి దగ్గరగా 50,000 60,000 పెట్టుబడి పెడితే ఎకరానికి 20,000 కూడా రాలే. అంతకుముందు చిత్తూరు జిల్లాలో రైతులకి ఏమైనా డబ్బులు రాకపోతే అక్కడ గవర్నమెంట్ కూడా టన్ను 2,000 చొప్పున గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఇక్కడేమి అలాంటిది ఏమి లేదు. అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు. ఒకటి ఎరువులు ఒకటి అందుబాటులో ఉండలేదు. రైతుగా చెప్తున్నాను, నేను రైతు కాబట్టి చెప్తున్నా. ఎరువులు కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాము. అట్లాగే పెస్టిసైడ్స్ ఉన్నాయి, పెస్టిసైడ్స్ సగం డూప్లికేట్ వస్తున్నాయి. దాని మీద సరైన నియంత్రణ లేదు. ఏమవుతుంది, ఒక లీటరు 5,000 6,000 7,000 పెట్టి కొంటున్నాం. అది కొన్ని స్ప్రే చేస్తే పురుగు చచ్చిపోవట్లా, చక్క తింటుంది. ఒకసారి ఒక పంటకి అది వరకు మినివేస్తే ఒకసారి స్ప్రే చేస్తే సరిపోయేది. ఇప్పుడు 10 రోజులకి పంట అంతా కలిసి 60-70 రోజులు పంట అయ్యేది. ఈ 7 సార్లు కొట్టాల్సి వస్తుంది. 7 సార్లు 3 సార్లు డూప్లికేట్లు వెళ్తున్నాయి. మనకు తెలియదు. అది అదే రుచి చూసి చెప్పేది కాదు. మనం ఇప్పుడు ఏదన్నా వస్తువు ఉందనుకో, ఏదన్నా టేస్ట్ చేసింది మంచిదా కాదు కొంత తెలుస్తుంది. ఈ పెస్టిసైడ్స్ మనం రుచి చూస్తాం, మనం వెళ్ళిపోతాం కదా. దాని మీద నియంత్రణ ఒకటి లేదు, అదొకటి చూడాలి. ఎరువులు కొంచెం బాగా టైట్గా ఉన్నాయి, అది ఒకటి అందుబాటులో తీసుకురావాలి. అది రైతుగా. అట్లాగే ఇప్పుడు మళ్ళీ వర్షాలకి రోడ్లు అవి కూడా కొంచెం పోతున్నాయి, అదొకటి చేయాలి. గవర్నమెంట్గా బాగా చేస్తుంది. ఇంకొకటి ఎక్కువగా వైజాగ్ ఇటు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అట్లా కాకుండా మిగతా ఏరియాలు కూడా చేస్తే బాగుంటుందని ఉంది. ఏదో అక్కడే పెట్టుకోకుండా ఇప్పుడు మెట్ట ప్రాంతం ఉంది, ఇటు మైలవరం లేకపోతే నూజివేడు లేకపోతే తిరువూరు, ఈ మెట్ట ప్రాంతాలు ఉన్నాయి కదా, అటు కూడా ఏదైనా ప్రాజెక్టు లాంటివి ఏమైనా తీసుకొస్తే కొంత యువతకి ఉపాధి కలుగుతుందనే ఉద్దేశం మాకు ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం చాలా చేపట్టారు. అవన్నీ ప్రజలకి ఎప్పటికి అందుతాయి అనేది ఇప్పుడే చెప్పలేము. అన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేశారు. విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా అటు ఆటోమొబైల్ రంగం కానీ, కంప్యూటర్ రంగం కానీ, క్వాంటమ్ వ్యాలీ కానీ చాలా విషయాల్లో అభివృద్ధి పదంగా నడుస్తున్నారు. అయితే పోలవరంలో మాత్రం ఇంతవరకు సరిగా ముందడుగు వేసినట్లు లేము. ఆ 2 సంవత్సరాల క్రితం ఎక్కడ ఆగిందో ఇప్పుడు అక్కడే ఆగిందే అనిపిస్తోంది. విద్యా విధానంలో పెను మార్పులు అన్నారు కానీ అది అంతగా చేసిన దానికన్నా పబ్లిసిటీ ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది. స్కూల్స్లో ఈ నాడు నేడు కార్యక్రమం కింద గత ప్రభుత్వం కొంచెం స్కూల్స్ అభివృద్ధి చేసింది. అయితే ఆ కాంట్రాక్టర్లందరికీ డబ్బులు ఇవ్వకుండా ఇప్పటికీ పెండింగ్ పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్, ఆ కాంట్రాక్టర్లు చాలామంది పేమెంట్లు రాక ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్, ప్రతిరోజు ప్రతిపక్షాన్ని తిట్టే కార్యక్రమం చేయక్కర్లా. అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ కార్యక్రమంలో ఉన్నా ఒక పని పెట్టుకొని ఒక 15 నిమిషాలు అరగంట వాళ్ళకి కేటాయిస్తున్నారు. మనకు అనవసరం.
మన ప్రభుత్వం ఏం చేస్తోంది ప్రజలకి, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎంతవరకు దాన్ని అమలు చేశారు, వాటిలో ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చెయ్యాలా, విమర్శలు ఏమైనా ఉన్నాయా, ప్రజల్లోకి ఎంతవరకు అందింది అనే ఫీడ్బ్యాక్ మరి మీలాంటి టీవీ వాళ్ళు చేయాలి. కానీ ప్రభుత్వం అయితే ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు లేదు. కొత్త ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నాము అనే పబ్లిసిటీ మీదే కాలక్షేపం అవుతుంది. ఈ అభివృద్ధికి కావాల్సిన వర్క్స్ చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వం కూడా పేమెంట్లు సరిగా చేయట్లేదు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల కోసమే ఎక్కువ శాతం వినియోగిస్తున్నారు. కేవలం బయట నుంచి అప్పు తెచ్చి అన్నీ కూడా పెట్టుబడులు బయట నుంచి ఆహ్వానించి వాటితో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఇక్కడ లోకల్గా అభివృద్ధి, ఆ సంపద మనకు అందేలా కార్యక్రమాలు అయితే నాకు కనిపించట్లేదు. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే వాడు పెట్టుకుంటాడు, డబ్బులు పట్టుకుపోతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో మినిమం జాబులు ఉంటాయి. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో వీళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు ఏమి జరగవు. కేవలం 100ల్లోనే ఉన్నాయి, ఎప్పుడు వేలల్లో రావచ్చు, అంతకన్నా ఏమి ఉండవు. సో ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కలిగే ప్రాజెక్టులు పెట్టాలి. కంప్యూటర్ యుగంలో మీకు క్వాంటమ్ వ్యాలీలో కానీ లేదా డేటా సెంటర్లో కానీ 1 లక్ష ఉద్యోగాలు ఉండవు. 300 మంది 250 మంది ఉంటారు. సో ఆ ఉపాధి కల్పన వైపు మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సో ప్రస్తుతం ఉన్నది ఆ పరిస్థితిలో ఉంది. పూర్తిగా మనం అభివృద్ధి చెందామని చెప్పలేని పరిస్థితి. కానీ ప్రయత్నాలు ప్రజలు చెప్పడం మీద మాత్రం బాగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో కొత్త ప్రాజెక్టు గురించి వార్తల్లోకి వస్తుంది. మరి ఇవన్నీ ఫలితాలు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎప్పుడు వస్తాయో తెలియదు. మనం ఇప్పుడు ఒక సినిమా రంగం కానీ, టీవీ రంగం కానీ, ఫార్మాస్యూటికల్ యూనిట్స్ కానీ, వీళ్ళెవరు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ వీళ్ళెవరు ఆంధ్రప్రదేశ్కి రాన 10 సంవత్సరాలు అయినా కూడా 10 ఏళ్ళు అయింది. ఇంతవరకు ఎవరు కూడా ఏపీ రాలా. అక్కడ ఉన్న పోనీ అవన్నీ తెలంగాణ వాళ్ళవా? కాదు, అవన్నీ ఆంధ్ర వాళ్ళయే. జగన్మోహన్ రెడ్డి పేపర్ సాక్షి రాలేదు ఇక్కడికి. ఈనాడు రామోజీరావు ఇక్కడ ఊరాయనే ఆంధ్రప్రదేశ్కి మరి ఆయన పేపర్ కానీ ఆయన ఛానల్స్ కానీ రాలేదు. మరి ఈ విషయంలో ఎందుకు వీళ్ళ దృష్టి పడట్లేదో ప్రభుత్వాన్ని నాకైతే అర్థం కావట్లా. మనకి అవుట్డోర్ షూటింగ్లు తీయడానికి రాజమండ్రి అడవుల్లోకి వెళ్తున్నారు. మరి ఒక స్టూడియోకి కావాల్సిన భూములు మన దగ్గర లేవా? వాళ్ళు రావట్లేదు. సో హైదరాబాద్ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్సు, ఫార్మా కంపెనీసు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే కొన్ని తీసుకొచ్చారు, చాలా సంతోషం. అవన్నీ కూడా చాలా కాస్ట్లీ, 3 లక్షలు 4 లక్షలు ఫీజు ఉండే ఇన్స్టిట్యూషన్స్. హైదరాబాదులో ఉన్న మన పారిశ్రామికవేత్తలందరూ అక్కడ ఇండస్ట్రీస్ ఇక్కడికి వాళ్ళ నష్టాలు పెట్టుకొని ఇక్కడ రమ్మని చెప్పాం. అభివృద్ధి మద్రాసు నుంచి అయితే సినిమా రంగం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ని ఎలాగ నంబర్ 1 చేసిందో, మన నిర్మాతలు కానీ మన సినిమా యాక్టర్లు కానీ మన రాష్ట్రం మీద దృష్టి పెట్టి మన రాష్ట్ర అభివృద్ధికి కూడా ఈ 4 సెక్టార్స్, ఫార్మా, టీవీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, హాస్పిటలు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ హైదరాబాద్ కారులో వెళ్తారు. మన మినిస్టర్ గారికి ఎవరికైనా జబ్బు చేస్తే విమానంలో హైదరాబాద్ వెళ్తాడు. ఇక్కడ ఎందుకు ఉండదు? మనకి డాక్టర్లు ఆంధ్ర వాళ్ళే, హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళే. సో వాటి మీద మాత్రం ప్రభుత్వం తప్పకుండా దృష్టి పెట్టి ఇక్కడ అందరికీ మన ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేయాల్సిన ఆగాత్యం ఎంతైనా ఉంది. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ఇవన్నీ మనం అనుకోవచ్చు. గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయిపోయింది సార్, గవర్నమెంట్ వచ్చి పరిపాలన ఎట్లా ఉంది? అదే జనాలు ఏం కోరుకుంటారు? పరిపాలన చాలా బాగుందండి. 2 డబుల్ ఇంజిన్ మోడల్ లాగానే ఉంది. అంటే ఓ పక్కన సంక్షేమం బాగుంటుంది, అటుగా ఓ పక్కన అభివృద్ధి బాగుంటుంది. ఈ అమరావతి కట్టడం అనేది 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఒక్క రోజులో అయ్యేది కాదు. సపోజ్ ఉదాహరణగా హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, అది 100 ఏళ్ళ చరిత్ర. ఆ 100 ఏళ్ళ చరిత్ర ఎట్లా డెవలప్ అయింది? 1 by 1 కాలానికి తగ్గట్టుగా ఒక్కోసారి ఐటీ కానీ, ఒక్కోసారి ఇండస్ట్రీస్ కానీ, ఇట్లా అన్ని రకాలుగా ఉండాలి. అట్లా అని మన వ్యవసాయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అన్నిటినీ అన్ని విధాల మనం
డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉండాల్సిందే. అదే డెవలప్మెంట్ అంటే. ఓకే. ఓకే. గతంలో గవర్నమెంట్ ఎట్లా ఉంది సార్? వీళ్ళు వాళ్ళంతా రోడ్లు ఎక్కారు, వెన్నుపోటు ఇదని అంటున్నారు జనాలకి. అది గతంలో గవర్నమెంట్ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదండి. కారణం ఏంటంటే వచ్చి రంగానే ఏదో పడగొట్టేయాలి, ఏదో పగా ద్వేషంతో ఉన్నట్టుగా అనిపించింది. అది అంత ప్రజలకి ముఖ్యం కాదు. ప్రజలకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు నువ్వేం చేస్తావు అనేది. వాళ్ళు చేసింది అట్లా ఉంచండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రజలకి అనేది మాత్రమే ఇంపార్టెంట్. నువ్వు వచ్చి రంగానే ఇవాళ ఈ బిల్డింగ్ పడగొట్టేస్తాను, లేకపోతే ప్రజావేదిక పడిగట్టేస్తానంటే ప్రజల్లో అంతా నెగిటివిటీ వచ్చింది. పడగొడతాం అవసరమే ఉంది, ఉన్నదాన్ని ఉపయోగించు. పోనీ పడగొట్టి దాంట్లో ఏమన్నా మాన్యుమెంట్ కట్టామా? లేదు. అట్లాగే సిమెంట్ ఇసుక ఆపేసాం. ఇసుక ఆపేసినందు మూలన కనీసం 2 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రాజెక్టులన్నీ రియల్ ఎస్టేట్లన్నీ ఆగిపోయినాయి, ఆల్మోస్ట్ ఆగిపోయినాయి. దాని మూలన ఇసుక అట్లా మైన్స్, అదేవిధంగా అన్ని విషయాల్లో ఏది కూడా డెవలప్మెంట్గా లేదు. ఏదో పగసాదిద్దాం, వీళ్ళని తిడదాం, వీళ్ళని తిడితే ప్రజల్లో వాళ్ళ మీద నెగిటివిటీ వస్తుందనే అభిప్రాయం, అది ఎప్పుడు తప్పే. ఎదుటి వాళ్ళని తిడితే వీళ్ళకి ప్లస్ అవుతుంది అనుకోవడం పొరపాటు. ఇప్పుడు మన ప్రాంతంలో అమరావతి రాజధాని కడుతున్నారు కదా సార్, ఈ రాజధాని ఎట్లా ఉంది? ఇక్కడ ఏమనుకుంటున్నారు మన ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు? రాజధాని పనులు స్పీడ్గా జరుగుతున్నాయండి. ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ వస్తున్నాయి. అంటే అబ్నార్మల్గా రాకపోయినా నార్మల్గా వస్తున్నాయి. వచ్చిన దానికి న్యాయం చేస్తున్నారు. ఇది అనేది ఒక రోజులో కట్టేది కాదు అనేది చెప్పేది. అందుకనే గ్రాడ్యువల్గా కడుతూ ఉండాలి. తర్వాత వచ్చి ఏ గవర్నమెంట్ అయినా కానీ కోఆపరేట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. లోకేష్ పరిపాలన ఎట్లా ఉంది? లోకేష్ ఈజ్ వెరీ ఫైన్ పర్సన్ అండి. అతను దీనికి విద్యాశాఖ కానివ్వండి, ఐటీ కానివ్వండి చాలా డెవలప్ అయినాయి అని ఎలా చెప్తున్నాం అంటే, సపోజ్ ఇప్పుడు గూగుల్ వచ్చింది, అంత పెద్ద కంపెనీ రావాలంటే చాలా కష్టపడాలి. ఇదివరకు అయిందన్నారు కానీ దీంట్లోకి రాలేదు కదా, అమల్లోకి రాలేదు. దాన్ని బట్టి ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. అట్లా ఈ కంపెనీలు చాలా వచ్చినాయి. అదే యాజ్ ఐటీ మినిస్టర్గా నేను చెప్తాను. అలాగే ఇప్పుడు విద్యాశాఖలో వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లో ర్యాంకులు వచ్చినాయని కానీ అవన్నీ ఎప్పుడు తెలియలేదు. ఓ 10 మందికి కానీ 20 మందికి కానీ ఇన్స్పిరేషన్ అనేది వచ్చింది కదా. అట్లాగే మోడల్ స్కూల్ ఒకటి పెట్టారు మంగళగిరిలో, అట్లాంటివి డెవలప్ అవుతూ ఉండాలి. అది ఒక మంగళగిరికే కాకుండా వాళ్ళ నియోజకవర్గానికే కాకుండా ప్రతి నియోజకవర్గానికి హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకేం చెప్తారా? జనాలు ఎట్లా ఉన్నారు? జనాలు పాజిటివ్గా ఉన్నారండి. గవర్నమెంట్ విధంగా చూసుకుంటే అంటే కామన్ పీపుల్ పాజిటివ్గా ఉన్నారు. అయితే ఏంటంటే క్యాస్టిజంగా కూడా వెళ్ళకూడదండి ఎవరు కూడా. అటు జగన్ కానివ్వండి, ఇటు చంద్రబాబు గారు కానివ్వండి, ఎవరు కూడా క్యాస్ట్ పరంగా వెళ్తే వాళ్ళ క్యాస్ట్ ఓట్లే పడతాయి. అంతకంటే ఏం కూడా అట్లా వెళ్ళకూడదు. కామన్గా ప్రజలందరూ సమానం అనేటువంటిది, బడుగు వర్గాలు డెవలప్ అవ్వాలనేటువంటిది, అవును, అట్టడుగు వర్గాలు డెవలప్ అవ్వాలనేది నాయకుడిగా ఆలోచించాలి. గవర్నమెంట్ అయితే డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి, చెప్పుకోవడానికి ఆధారాలు ఉన్నాయి. ఇక రాజకీయ విమర్శలనే ఎప్పుడు తప్పదు. అయితే ఏంటంటే మనం గవర్నమెంట్ చెప్పినా ప్రతిపక్షం ఎవరు చెప్పినా కూడా వాస్తవానికి దగ్గరలో ఉన్నాయా లేవా అది మనం చూసుకోవాలి. మెయిన్ వీళ్ళు చేసిన ఏ ఆధారాలు చూపిస్తున్నారు. అంటే పోలవరం కానీ అమరావతి కానీ ఏమైనా కూడా ముందు అనుకూలమైన వర్క్లను కంప్లీట్ చేస్తున్నారు, కొత్త పనుల వరకు వాయిదాలు పెడుతున్నారు. అయితే ఈ సంక్షేమాలనే మరీ ఎక్కువైపోతున్నాయి, దాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిది. మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు అవుతున్నాయి. సంక్షేమాలు విపరీతంగా ఎంత పెట్టినా కూడా దానికి లిమిట్ ఏం లేదు. సంక్షేమాలు కొంచెం తగ్గించుకొని కాస్త ఎడ్యుకేషన్ మీద వీటి మీద బాగా దృష్టి పెడితే మనకి యూత్ కూడా తగ్గిపోతుంది. బాగా యూత్ని బాగా మనం పికప్ చేసి వాళ్ళు జర్మనీ కానీ వరల్డ్ వైడ్గా అదే సమస్య ఎదుర్కొంటున్నాం. వాళ్ళు జర్మనీ వాళ్ళు కూడా మహారాష్ట్ర టైప్ పెట్టుకున్నారు యూత్ గురించి. రాబోయే 10 ఏళ్లలో 70 లక్షల మంది వాళ్ళు వాంటింగ్. అందుకనే మెయిన్ సంక్షేమాలన్నీ కూడా విద్యార్థుల మీద, స్టూడెంట్స్ మీద వీటిని పెట్టి వాళ్ళ సంక్షేమాలు అంతవరకు తీసుకెళ్తే అయితే గవర్నమెంట్ టోటల్గా గవర్నమెంట్ పని విధానం బాగుంది, ఇబ్బంది ఏం లేదు.
అమరావతి ఎట్లా ఉంది సార్? అమరావతి ఈ ప్రాంత వాసులుగా మీరు ఎట్లా అంటారు? ఈ ప్రాంత వాసులుగా అమరావతి అనుకున్న స్థాయిలో ఇంకా పూర్తిగా రాలేదండి. అయితే దాని కొద్దిగా పెండింగ్ పనులన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అసంతృప్తి అనేది ఎక్కడా లేదు అమరావతి మీద కూడా. ఎందుకంటే రైతులు హ్యాపీగా ఉన్నారు. రైతులు ఎవరు కూడా ఇవాళ రోడ్డు ఎక్కిన పరిస్థితి లేదు, కాంట్రాక్టర్లు రోడ్డు ఎక్కిన పరిస్థితి లేదు, వాళ్ళకి ఇస్తున్నారు. సో ఏంటంటే అమరావతి కూడా పని చేస్తున్నారు, ఇంకా జయప్రదంగానే ముగిస్తారని అనుకుంటున్నాం మేము. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది కదా, బాగానే వెళ్తున్నారు కదా, బాగానే ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కంటే బాగా డెవలప్ అయ్యి బాగానే ఉంది. ఇంకా కామన్ పీపుల్ ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్కి మీరు ఏమైనా సలహా ఇస్తారా? అమరావతి ఎట్లా ఉంది అట్లా ఆ టైప్లో చెప్తారు. అమరావతి బాగానే ఉంది కదా, ఇంకా డెవలప్ అవుతుంది అంటున్నారు కదా. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి మేడం? కామన్ పీపుల్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటారా గవర్నమెంట్ సైడ్ నుంచి? ఇబ్బంది బాగానే. మోడీ గోల్డ్ కొనొద్దన్నాడు కదా, దాన్ని ఏమంటారు? 1 year పాటు కొనొద్దన్నారా? 1 year పాటు కొనకూడదు అన్నట్టుగా అన్నారు కదా. అంటే రేట్లు పెరిగిపోయినాయి కదా, చాలా రేటు ఉంది కాబట్టి తక్కువ రేటు వచ్చినప్పుడు కొనాలి. చేసేవన్నీ కూడా ఇవాళకి వాళ్ళు ఫలితాలు ఇవ్వవు. మనం చేసే కార్యక్రమాలు కూడా ఇవాళకి వాళ్ళు ఫలితాలు ఇవ్వవు, టైం పడుతుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ఫలాలు పక్కన సార్ చెప్పినట్టు ఇవాళకి వాళ్ళ ప్రజలకి దగ్గర రాకపోవచ్చు. కానీ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నట్టు ఇప్పుడు ఈ కాలేజీ కట్టారంటే ఒక రోజులో కట్టారా? 10 ఏళ్ళు పట్టింది, అవునా కదా? అందుకని ఫలాలు వస్తాయి, కొంచెం టైం పడుతుంది. ఇట్లా వచ్చింటే ప్రజలకి నిత్యావసరానికి అవసరమైన ఏమైనా ఉంటే మాత్రం అవి తొందరగా చేరిస్తే వాళ్ళు కొంత శాంతిస్తారు. మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకాను ఇవి చేస్తున్నవని నేను మామూలు ప్రజలకు అర్థమయ్యే పరిస్థితులు అప్పుడే లేవు. ఇప్పుడు క్వాంటం అంటే ఇక్కడ చదువుకోవడానికి సరిగ్గా తెలియదు కదా, అవునా కదా? క్వాంటమ్ వ్యాలీ అనండి, గూగుల్ అనండి. మరి నిజంగా ఇండియాలో గూగుల్ వైజాగ్ వచ్చిందంటే ఆశ్చర్య విషయం. అది సాధించారంటే చాలా గొప్ప విషయం. కానీ ఇది అప్రిషియేట్ చేయాలంటే మనం ఆ లెవెల్లో థింక్ చేయాలి. కానీ మామూలు వాళ్ళందరికీ అది అవసరం లేదు. వాటికి ఏం అవసరం అది కావాల్సి వస్తుంది కదా. అందుకని వస్తున్నాయి. నేను వాటితో నేను ఫార్మా రంగంలో కానీ, టెక్నాలజీ రంగంలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, హాస్పిటాలిటీలో కానీ, హాస్పిటల్స్లో కానీ అన్నింటిలో కూడా అన్నింటికి అంకురాలు జరుగుతున్నాయి. ఇటు వచ్చి ఏంటంటే గత పూర్వం ఉన్న స్లోగా నడిచిన గవర్నమెంట్ ఉండటం వల్ల అప్పుడు సరిగ్గా జరగకపోవచ్చు. ఇప్పుడు ఇది మళ్ళీ లైన్లో పెట్టి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. మనం గతాన్ని విమర్శించుకోవడం పెద్ద ఉపయోగం లేదు. అప్పుడు జరిగిపోయింది. మేమేం చేస్తామో ఏదో చేస్తూ ఉన్నాం కదా, మనం చేయాలి. ప్రజలకు అందుబాటులోకి ఇంకా రావాలి. ఇంకా నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు రాష్ట్రంలో ఉన్న అన్ని ముఖ్య పట్టణాలను కూడా ఏదో కొంత చేద్దాం ప్రాధాన్యం చేస్తున్నారు. మీరు మన కర్నూలు చుట్టుపక్కల కానీ, అనంతపురం చుట్టుపక్కల మరీ ముఖ్యంగా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. అది బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉండటం వల్ల అక్కడ అనంతపురం చుట్టుపక్కల ఏదో రాళ్ళు రప్పలు అనుకున్న అనంతపురం ఇప్పుడు ల్యాండ్ దొరకని పరిస్థితిలో ఉంది. కర్నూలు చుట్టుపక్కల ఓరవకల్లు అవి కూడా చాలా బాగుంటుంది. మన తిరుపతిలో కూడా ఫార్మా అటువంటి బాగా డెవలప్ చేస్తున్నారు. అమరావతి వస్తుంది. అమరావతిలో వచ్చే ఏం కనిపిస్తుంది మీకు? అమరావతి నిజంగా మీకు ఐడియా ఉందో లేదో, 30 ఏళ్ల క్రితం నేను శంషాబాద్ మన టవర్స్కి వెళ్ళేప్పుడు రాళ్ళు రప్పలు వెళ్ళి టవర్ కట్టుతున్నప్పుడు ఉండే. మరి ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఏమైనా ఉందా? టైం పడుతుంది. అందుకని కొంచెం ఓర్పు కూడా వహించాలి. ఎందుకంటే ఏమీ లేని చోట నుంచి మనం కట్టుబట్టలతో వచ్చేసాం కాబట్టి, తర్వాత అనుకున్నంత అభివృద్ధి ముందు జరగలేదు కాబట్టి, ఇప్పుడు జరగాలి కాబట్టి కొంచెం ఓర్పు వహించాలి. ప్రభుత్వం కూడా ఆ దృష్టిలో తెస్తున్నారు. బాగా డబ్బు కూడా చాలా డబ్బు వస్తుంది. మనం నమ్ముతున్నారు. నమ్మకం పెంచాలి. ముందు మీరుంటారు, నమ్మకం ఏంటి అనే పరిస్థితిలో ఉంది. అది పెంచాలి. మేము ఉంటాము అని చెప్పాలి. ఉంటామంటే ప్రజల్లో కూడా మన మీద కొంచెం ఒక సదాభిప్రాయం కలగజేసుకోవాలి. అందుకని నాకు తెలిసి మాత్రం సక్రమైన సరి అయిన మార్గంలోనే ప్రభుత్వం నడుస్తోంది. ఇంకొంచెం శ్రద్ధ వహించాలి అని. ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఎట్లా ఉంది? ప్రజల్లో ఏం కోరుకుంటున్నారు? అంటే వర్క్ చాలా ఎలా ఉందంటారు? పరిపాలన చాలా సిస్టమేటిక్ గా, ఆర్గనైజేషన్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది.
కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నాకు రాజకీయం గురించి అంత బాగా తెలియదు, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మేము వైజాగ్ లోను అక్కడ మిగతా అన్ని చోట్ల కూడా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. తిరుపతి దగ్గర, ఇక్కడ మన విజయవాడలో కూడా మనకి అలాంటి ఐటీ ప్రాజెక్ట్స్ వస్తే మన పిల్లలందరూ ఇతర దేశాలకు వెళ్ళిపోవటం, లేకపోతే బెంగళూరు, హైదరాబాద్ అలా వెళ్ళిపోవాలి అనుకోవటం, అవి మానేసి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు ఉండి వాళ్ళ వ్యవసాయాన్ని ఎవరికో కౌలుకి ఇచ్చేయకుండా వ్యవసాయం చూసుకుంటూ సెలవు రోజుల్లో ఫార్మింగ్ చేస్తా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. గత గవర్నమెంట్ ఎట్లా ఉంది, ప్రెజెంట్ ఎట్లా ఉంది, జనాలు ఏమనుకుంటారు? అసలు గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి అసలు సంబంధమే లేదండి. అదంతా అదొక రకం, కానీ అదేమి ఎవరికి ఉపయోగపడేది కాదు. అది చేసిన వాళ్ళకి ఉపయోగమే కానీ ప్రజలకు ఉపయోగపడే గవర్నమెంట్ కాదు. ఈ గవర్నమెంట్ ప్రజలకు ఉపయోగపడే గవర్నమెంటే. చాలా హై ప్రాజెక్ట్స్, తర్వాత మోడీ గారితో మంచి రిలేషన్ సెంట్రల్ లో ఏర్పాటు చేసుకుని వాటితో రిలేషన్షిప్ చేసుకుని మంచి మంచి ప్రాజెక్ట్స్ తెస్తున్నారు, కానీ బిల్డింగ్స్ కట్టడం వీటి మీద ఇక్కడ ఈ మన ప్రదేశంలో ఉన్న కాన్సన్ట్రేషన్ మిగతా జాబ్స్ మీద లేదు అనేది థ్యాంక్ యూ. వైఎస్ఆర్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి కదండి. లేడీస్కి కానీ పిల్లలకు కానీ వాళ్ళందరికీ అన్నీ బాగా జరుగుతున్నాయి. మెయిన్ ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వాటికి లోకేష్ బాగా ఇది చేస్తున్నాడు, బాగా మోడిఫై చేసి పిల్లల్ని. మొన్న కూడా పేపర్లో చక్కగా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరి ఫస్ట్ టైం అలా మనం చూసాం గవర్నమెంట్లో ఎన్నో సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన పిల్లల్ని. అలాంటివన్నీ బాగా చేస్తున్నారండి. ఇంకా మంచి మంచి పనులే చేస్తున్నారు, కాకపోతే మాకు అంత అవగాహన లేదు కదా. అదే ఫ్రీ బస్సు వేస్ట్ అండి, దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ. బస్ ఛార్జీ ఇచ్చి వెళ్ళలేకుండా ఎవరు లేరు. ఈ ఫ్రీ బీస్ ఇవన్నీ వేస్ట్ అండి. దాన్ని ఏంటంటే ఇంకా పెంచడమే కానీ వాళ్ళ సోమర్తనాన్ని, కష్టపడే తత్వాన్ని చంపేస్తుంది. దానివల్ల కామన్ మిడిల్ క్లాస్ వాళ్ళు సఫర్ అవుతున్నారు, అది వాళ్ళకి తెలియాలి. కరెంట్ బిల్లులు పెరుగుతున్నాయి, ఇవన్నీ మీటర్లు మారుస్తున్నారు, కరెంట్ బిల్లులు పెరుగుతున్నాయి, ఇవన్నీ వేస్టే కదండి. అది స్కూల్స్ అవి కొంచెం పర్లేదు, కాకపోతే ఇంకా వర్క్స్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు కదా ప్రస్తుతానికి. అంటే గవర్నమెంట్ గురించి ఇంకా పెద్దగా ఐడియా అయితే ఏమీ లేదు. కాకపోతే రాజధాని సైడ్ వర్క్స్ జరుగుతున్నాయి, అదొకటి ఓకే బాగానే అనిపించింది. లేదా ఫ్రీ బస్ అవన్నీ అయితే చాలా వేస్ట్. అంటే ఒక స్టేట్ని చూసి మనం చేయాల్సిన పని లేదు. దాన్ని అనవసరంగా మిస్యూజ్ చేస్తున్నారు లేడీస్. చాలా మంది అనవసరంగా తిరగడం, ఖాళీగా ఉంది, డబ్బులు తక్కువే కదా అని చెప్పి ఆ ఊర్లు ఈ ఊర్లు ఉపయోగపడట్లేదు. అది ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఆ ఫ్రీ బస్ మూలంగా ప్యాక్ అయిపోతుంది, రష్ చాలా గోలగోలగా ఉంటుంది అనమాట. ఫ్రీ బస్ వేసారు కదా, దాని గురించి టెంపుల్స్ బాగా హడావిడిగా ఉన్నాయి, ఇది ఒకటి బాగా చెప్పొచ్చు. ఫ్రీగా ఉందనేసి ఇక్కడి నుంచి అక్కడి వరకు ఫ్రీగా వెళ్ళేసి వచ్చి, ఇప్పుడు ఏంటంటే అందరూ జాబ్లు వెళ్ళడానికి దీనికి బస్ యూజ్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే ఫ్రీగా ఎక్కే వాళ్ళు వాళ్ళకు కూడా సీట్లు ఉండకుండా చేసేస్తున్నారు. ఎక్కువైపోయినాయి, చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు మాత్రం ఈ విషయంలో. ఇప్పుడు లేడీస్ నిండిపోవడం వల్ల జెంట్స్ ఎక్కలేకపోతున్నారు దానికి, అదొకటే కొంచెం మైనస్గా ఉంది. కొంతమందికి ఉపయోగపడుతుందండి, అంటే పాస్ ఇవ్వాలి. రోజు తిరిగే వాళ్ళు ఉంటారు కదా కొంచెం వాళ్ళంట. ఇప్పుడు కొంతమంది హౌస్ వైఫ్లు ఉన్నారు, కొంతమంది ఎలా కావాలంటే అట్లా ఎక్కడ చిన్న పని ఉన్నా కానీ బస్సు ఎక్కి వెళ్ళిపోవడం, రష్ పెరిగిపోవడం, కొట్టుకోవడం, అందులో వాటి వల్ల ఇవన్నీ వాటి మిస్యూజ్ చేస్తున్నారండి. ఉపయోగపడేది కొంచెం తక్కువ ఉంది, తక్కువ మందికి ఉపయోగపడుతుంది, మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అందులో జెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు దానివల్ల. ఇప్పుడు రష్ అయిపోతుంది, లేడీస్ నిండిపోతున్నారు, మగవాళ్ళు ఎక్కడానికి ఉండట్లేదు. అలా వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా. ఎక్కే ప్లేస్ కూడా ఉండట్లేదు, టికెట్ కొనుక్కొని ఎక్కడానికి కూడా. బస్ స్టాండ్ లో చూసానండి పల్లె వెలుగు బస్సు, అది నేను మా అమ్మని ఎక్కించడానికని బస్ స్టాండ్కి వెళ్ళాను. అస్సలు కింద పైన ఆ పైన కూడా కిటికీలోంచి వీటిలోంచి అసలు ఎంత మరి అంత ఉండదు కదా. ఎప్పుడూను మామూలు బస్ అంటే ఫ్రీ బస్ కాకుండా మామూలు బస్ పెట్టాను, ఎంతవరకు ఎక్కాలో అంతవరకు ఎక్కేస్తారు. అలా కాకుండా ఇది ఓవర్ఫ్లో, అంత దాంట్లో ఎక్కేస్తే ఇంకేముందండి. ఊరికినేనండి, నాకంటే కొంతమందికి పని, కొంతమంది ఊరికినే వెళ్ళడమే, ఇంక అంతే, దానికంటే ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్ పెట్టి జనాలు ఇంట్లో కూర్చునే వాళ్ళని కూడా బయటకు పంపిస్తున్నారు.
అంతే. ఇది మాత్రం నిజంగా అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని ఇదివరకు డబ్బులు పెట్టుకోవాలి ఇంత అవుతుంది ఖర్చు అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఎవరు అలా అనుకోవట్లేదు. అందరు ఫ్రీయే కదా వెళ్ళేసి వచ్చేద్దాంలే అని చెప్పేసి అందరూ వెళ్తున్నారు. ఇదేనండి అసలు స్టూడెంట్స్ వాళ్ళకి పెట్టచ్చు మీరు. ఓకే అండి. డైలీ తిరిగే వాళ్ళకి అవును, చిన్న చితక ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుందని పెట్టామని అంటారు. అది అలాంటి ఉపయోగాలకు పర్వాలేదండి. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎక్కువ మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇంట్లో చిన్న చిన్న దానికి కూడా బస్ ఎక్కి వెళ్ళటం, రష్ పెరి చేయడం, ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడకుండా అయిపోతుంది. ఇప్పుడు ఈ గోల్డ్ గురించి కూడా ఏమైనా చెప్తారా? గోల్డ్ కొనొద్దంటున్నారు మహిళలు, మీరు జనరల్గా చెప్పండి. అది కరెక్టో కాదో ఎవరికి తెలియట్లేదండి. అది కరెక్టో కాదో ఎవరికి తెలియట్లేదు. కొనద్దు అని అంటున్నారు. మళ్ళీ పెరిగిద్దా పెరగదా, సిల్వర్ పెరిగిద్దా గోల్డ్ పెరిగిద్దా ఏది తెలియదు. రెండు పడిపోతున్నాయి, రెండు లెగుస్తున్నాయి. అది ఇంటర్నేషనల్ మార్కెట్ వల్లనేమో కానీ ఇప్పుడు కొనుక్కోండి అంటున్నారు. ఇప్పుడు ఆయన కొనుక్కోవద్దు అంటున్నాడు 1 year. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అని చెప్పేసి, అప్ అయినప్పుడు కొనుక్కుంటారులే అని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళది ఎకానమీ పెరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు ఫారిన్ కరెన్సీలా కన్వర్ట్ చేసి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. అది ఆపేస్తే మన దగ్గర మన డబ్బు ఆగట్లా, కానీ ఆగాలి. ఆగితే కొంచెం మన ఎకానమీ కొంచెం స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు ఏంటి డాలర్ రేట్ ఎంత పెరిగింది. ఇవన్నీ తగ్గాలంటే మాత్రం కంపల్సరీ మోడీ చెప్పింది చెయ్యాలండి. చేయాలి. కొన్ని రోజులన్నా సాక్రిఫైస్ చేయాలి. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయని మన దగ్గర ఫారిన్ లో అంటే గోల్డ్ బ్యాంక్ లో రిజర్వ్ ఉంటుంది, మన దగ్గర ఇళ్లలో ఉంటుంది. అలా కాకుండా కొంచెం మన ఫారిన్ కరెన్సీ బయటకు వెళ్లకుండా ఉండాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. మరి ఒక 25% మనుషుల్లో ఉన్న మార్పు వస్తే కొంత ఎకానమీ డెవలప్ అవుతుంది మనకి. ఇది ఇప్పుడు చూసాం కదా ఆంధ్ర ప్రజల యొక్క వాయిస్, ఆంధ్ర గళం ఒకటి మనం చూసాం. ఏంటంటే కామన్ పీపుల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ మీద 2 years అయిపోయింది అనే యాంగిల్లో మాట్లాడితే కనుక చాలా విషయాలు చెప్పేశారు. వారు చెప్తున్నది ఏంటంటే అన్ని రంగాల మీద దృష్టి పెడుతున్నారు, బాగానే ఉంది. అయితే వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి, వ్యవసాయం అదేవిధంగా పెస్టిసైడ్స్ వీటి మీద దృష్టి పెట్టాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ప్రభుత్వాన్ని సూచన చేశారు. అదేవిధంగా ఫ్రీ బస్సు, మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు కూడా మిస్యూజ్ అవుతుంది. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఫ్రీ బస్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి సంబంధించి బస్ పాసులు అయినా కూడా ఇవ్వచ్చు అనేటటువంటి సూచన అయితే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకో విషయం కనుక గమనించినట్టయితే పర్టికులర్ గా ఇప్పుడు అమరావతి అనేది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్ కు సంబంధించి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్స్ అనేవాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు కాదు. వాళ్ళ అభివృద్ధికి అమరావతి కానీ ప్రభుత్వం కానీ కృషి చేయట్లేదు. ఏది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి అక్కడ లేబర్స్ కూడా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మనం పెట్టుకుంటున్నాం. అంటే మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి వాళ్ళకి అవకాశం, వృత్తికి సంబంధించి ఏమి మనం కల్పించలేకపోతున్నాం అనేది వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకోటి ప్రత్యేకంగా కనుక గమనించినట్లయితే సినీ రంగం ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్ర విభజన జరిగిపోయి, అయినా కూడా సినీ రంగం అనేది ఇంకా ఇక్కడికి రాలేదు. హాస్పిటాలిటీస్ అనేది ఇంకా ఇక్కడికి రాలేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి కూడా పెద్దగా రాలేదు. కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి వర్షం. అదేవిధంగా అధికార పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ మీద ప్రతిరోజు బూతు పురాణాలు, దుమ్మెత్తి పోసుకోవటాలు ఇట్లాంటివి అయితే మంచిది కాదు. ఓవరాల్ గా కనుక గవర్నమెంట్ అయితే మాత్రం చాలా బాగుంది, సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు, అదేవిధంగా ఇండస్ట్రీస్, అదేవిధంగా గూగుల్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఆంధ్రాలో వస్తున్నాయి. దీని మూలంగా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడే కావు కాబట్టి తాత్కాలికంగా బెనిఫిట్ అయ్యేటటువంటి స్కీమ్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాలనేది వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి వర్షం. అయితే చాలా విషయాలు అయితే మనకి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ విధంగా ముందుకు వెళ్తుందేమో మనం చూడాల్సినటువంటి అవసరం కనపడుతుంది. నమస్కారం.